హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. అది కూడా నియర్లీ ఒక 100 పాయింట్స్ గ్యాప్ డౌన్. ఓపెనింగ్ చూసుకున్నట్లయితే 23,382. లాస్ట్ ట్రేడింగ్ డే 23,500 రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర క్లోజ్ అయింది. కానీ ఈరోజు మోర్ దెన్ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ తోటి 23,382 లెవెల్ దగ్గర మార్కెట్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది ప్రతిరోజు కూడా లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ 23,500 ఎబోనే క్లోజ్ అయ్యాయి. సో 23,500 లెవెల్ని స్ట్రాంగ్ సపోర్ట్ లాగా చూసాం. సో ఎప్పుడైతే ఈ 23,500 లెవెల్కి ఒక 100 పాయింట్స్ డౌన్ సైడ్ ఓపెన్ అయిందో అప్పుడు జనరల్గా ఈ సపోర్ట్ కాస్త మనకి రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అయిపోవాలి. బికాస్ మనకి సెవరల్ డేస్ నుంచి అన్ని క్యాండిల్స్ కూడా ఒక రెడ్ క్యాండిల్స్ మొమెంటం తోటి వచ్చాయి. ప్రతి ఇంట్రాడే క్లోజింగ్ కూడా రెడ్ క్యాండిల్స్తో అవ్వడం జరిగింది. బట్ ఈరోజు మనకి ఇంత గ్యాప్ డౌన్ అయినా మార్కెట్ రీచ్ అయిన లో చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ 23,350 ఏరియా దగ్గర మార్కెట్ మంచి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇది ఇంట్రాడే లో. ఈ లో నుంచి మార్కెట్ స్టెప్ బై స్టెప్ స్టెబిలైజ్ అవుతూ అలా ఇంట్రాడేలో రీచ్ అయిన హై చూసుకున్నట్లయితే 23,558 దగ్గర 23,558 వరకు రీచ్ అయింది ఇంట్రాడే హై. సో హై అండ్ లోస్ బేస్ చేసుకొని రేంజ్ చూసుకున్నట్లయితే 200 పాయింట్స్ రేంజ్ అనేది క్రియేట్ చేసింది. అలానే ఓపెనింగ్ ఏమో 23,382, మార్కెట్ క్లోజింగ్ చూసుకున్నట్లయితే యాక్చువల్ క్లోజింగ్ 23,540 అరౌండ్ క్లోజ్ అయింది. సో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మనం చూసుకోగలిగితే మోర్ దెన్ 150 పాయింట్స్ బాడీ రేంజే కనపడుతుంది. ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్. సో ఈ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ మార్కెట్లో ఒక పాజిటివ్ సెంటిమెంట్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇంత లో లెవెల్లో మార్కెట్ ఓపెన్ అయినా ఫైనల్గా 23,500 అబో మార్కెట్ క్లోజింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం యథావిధిగా 23,500 లెవెల్ని యాజ్ సపోర్ట్ చూస్తున్నాం రేపటి మార్కెట్లో. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకున్నట్లయితే మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ 23,380 అరౌండ్. అలానే ఇంట్రాడేలో ఫస్ట్ 2 క్యాండిల్స్లో మాత్రమే మనకి 23,350 ఈ ఏరియా దగ్గర మార్కెట్ ఒక సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో ఈ సపోర్ట్ నుంచి మార్కెట్ స్టెబిలైజ్ అవుతూ మళ్ళీ వితిన్ 1 అవర్లోనే 23,450 ఒక 100 పాయింట్స్ మార్కెట్ రికవర్ చేసేసింది. సో ఈ లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా టైం కేటాయించుకున్న తర్వాత మళ్ళీ స్లోగా 23,500కి కూడా రీచ్ అయింది. వన్స్ ఈ లెవెల్ దగ్గర ఎప్పుడైతే ఈ 23,500 లెవెల్ని హిట్ చేసిందో సో దెన్ ఈ 23,500 ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేయడం మనం చూడగలుగుతున్నాం. సో 11:15 నుంచి 3:30 వరకు మనకి ప్రతి క్యాండిల్ కూడా 23,500 ఎబోనే క్లోజ్ అయ్యాయి. అలానే ఇంట్రాడే హై చూసుకున్నట్లయితే 23,560 అరౌండ్ వచ్చాయి. బాడీ వైస్లో మనం రేంజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లోజింగ్ 23,546 ఉంది. సో కంప్లీట్లీ ఒక 50 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. 23,550 అప్పర్ సైడ్ అండ్ 23,500 లోయర్ సైడ్ 11:15 నుంచి. సో ఇక్కడ మనం ఫైనల్గా 3:30 మోర్ దెన్ 4 అవర్స్ పాటు ఇదే రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ మంచి క్లోజింగే ఇచ్చింది. 23,550 నియర్ బై క్లోజింగ్ వచ్చింది. కాబట్టి మనం దీన్ని ఒక సపోర్ట్ జోన్ లాగా చూస్తూ ఇక్కడి నుంచి ఆల్ టైమ్ హైని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మార్కెట్లో మనకి ఆల్ టైమ్ హై రౌండ్ ఆఫ్ ఫిగర్ టాప్లో ఏముంది అంటే 23,700 వరకు ఉంది. సో 23,500 నుంచి 23,700 ఈ 200 పాయింట్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ 3 డేస్ వీక్లీ ఈ మంత్లీ ఎక్స్పైరీకి ఇన్ ద కేస్ ఆఫ్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి నిన్న క్లోజింగ్ 51,660 ఏరియా దగ్గర వచ్చింది. సో అంతకుముందు క్లోజింగ్ కూడా 51,783. సో మనం ఒక 600 నుంచి 800 ఒక రేంజ్ లాగా గమనిస్తున్నాం. ఇది రెసిస్టెన్స్ జోన్ లాగైనా యాక్ట్ చేయొచ్చు లేదా సపోర్ట్ జోన్ లాగైనా యాక్ట్ చేయొచ్చు అని. సో వన్స్ ఈ లెవెల్ క్రాస్ చేస్తే మనం దీన్ని సపోర్ట్ జోన్ లాగా కన్సిడర్ చేసుకుందాం అనుకున్నాం. సో ఈరోజు మార్కెట్లో మనకి ఇంచుమించు లాస్ట్ 2 డేస్ ఏదైతే లో రీచ్ అయిందో 51,280, ఇక్కడ 51,224 ఉంది. ఆ లెవెల్ దగ్గర మార్కెట్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. 51,280 మార్కెట్ ఓపెనింగ్. ఈ ఓపెనింగ్ నుంచి మార్కెట్ రీచ్ అయిన లో 51,138. సో మనకి ఇంతకుముందు ఆల్ టైమ్ హై రీచ్ అయినప్పుడు 51,133 ఆల్ టైమ్ హై. యాక్చువల్గా ఇక్కడ బాడీ క్లోజింగ్ అనేది రాలేదు ఈ లెవెల్స్ మధ్యలో. సో ఒక బాడీ క్లోజింగ్ వస్తే మనకి స్ట్రాంగ్ స్టెబిలైజేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక బాడీ అనేది కంప్లీట్గా క్లోజ్ అయింది కాబట్టి సో మనం ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా తీసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ ఒక పాజిటివ్ డైరెక్షన్లో ఉంది అని. సో ఇక్కడ లోయర్ సైడ్ 51,138 ఇది ఇంట్రాడేలో. అలానే ఈరోజు
ఇంట్రాడే హై చూసుకుంటే 51,783, ఇంచుమించు 51,800 దగ్గరలో ఉంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టే 51,600 నుంచి 51,800 ఒక 200 పాయింట్స్ జోన్ లాగా యాక్ట్ చేసింది ఈరోజు కూడా. ఈరోజు అది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. 51,783 ఇంట్రాడే హై. అలానే ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా 51,704. ఇది యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా. సో లాస్ట్ డే క్లోజింగ్ కన్నా బెటర్గానే క్లోజ్ అయింది. లాస్ట్ డే మనకి 51,665 దగ్గర క్లోజ్ అయితే ఈరోజు 51,704. సో స్టిల్ ఈ రేంజ్లోనే ఉంది. లాస్ట్ 2 డేస్ కూడా ఇదే రేంజ్లో 51,800 నుంచి 51,600. సో ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అయింది. అండ్ ఈరోజు కూడా ఆ రేంజ్లోనే మార్కెట్ క్లోజ్ అయింది. కాబట్టి రేపటి మార్కెట్లో ఈ రేంజ్ నుంచి ఒక బ్రేక్అవుట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం. ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో. సో మార్కెట్ ఓపెనింగ్ 51,280 లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. సో అంటే 51,300 లెవెల్కి, అంటే 51,300 లెవెల్కి బిలోలోనే క్యాండిల్ బాడీస్ అన్నీ ఇనిషియల్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి మార్కెట్ లోవర్ సైడ్, ఇందాక మనం బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని చూసుకున్నట్లయితే సెవెరల్ డేస్ బ్యాక్ 51,130 అరౌండ్ ఉంది. ఆ లెవెల్ని టచ్ చేశాక 51,138. సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ లెవెల్ నుంచి టాప్ లెవెల్లో క్లోజ్ అవ్వడానికే ఎక్కువ టైం అనేది తీసుకుంది. ఆఫ్టర్ 1 అవర్ మనకి ఎగ్జాక్ట్లీ 51,300 లెవెల్ ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తూ మార్కెట్ స్లోగా స్టెబిలైజ్ అవుతూ వెళ్ళింది. అలా మనకి 51,600 అబోవ్ కూడా క్యాండిల్ క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా ఒక అడ్జస్ట్మెంట్ 51,600 దగ్గర, బికాస్ 51,600 లెవెల్ మనం లాస్ట్ 2 డేస్ నుంచి గమనిస్తున్న లెవెల్. ఇక్కడ నుంచి 51,800 వరకు కూడా ఒక జోన్ అని. ఎప్పుడైతే ఈ 51,750 అబోవ్ ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఇంట్రాడేలో, దెన్ ఇట్ విల్ బీ ఏ పవర్ఫుల్ క్యాండిల్. ఇక్కడ నుంచి మార్కెట్ని ఇంకా ఫర్దర్గా ఒక 500 to 600 పాయింట్స్ కూడా ర్యాలీకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ బాడీ క్లోజింగ్ చూసుకున్నట్లయితే 51,740 అరౌండ్ ఉంది. 51,740 అండ్ లోవర్ సైడ్లో 51,600. మనం 200 పాయింట్స్ జోన్ అనుకున్నాం. ఇక్కడ 150 పాయింట్స్ బిలోనే ఒక రేంజ్ అనేది క్రియేట్ చేసింది. ఈ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. సో క్లోజింగ్ కూడా 51,703 దగ్గర వచ్చింది. యాక్చువల్ క్లోజింగ్ 51,703. ఇందాక నిఫ్టీ 50లో ఎలా అయితే ఒక జోన్ చూసామో అలానే ఇక్కడ కూడా ఒక రేంజ్ అనేది ఉంది. సో రేపటి మార్కెట్లో బోత్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా ఒక బ్రేక్అవుట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ లాస్ట్ 3 డేస్ నుంచి బ్యాంక్ నిఫ్టీలో కన్సోలిడేట్ అవుతుంది. అలానే నిఫ్టీ 50లో కూడా చాలా రోజుల నుంచి ఈ 21,500 సరౌండింగ్స్లోనే మార్కెట్ అప్ అండ్ డౌన్ అవ్వడం చూస్తున్నాం. ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ మన రేంజ్ ఏంటంటే వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే 52,250 వరకు ఇనిషియల్ రెసిస్టెన్స్ 52,250 వరకు. సో ఈ రేంజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లేదు ఒకవేళ ఇఫ్ ఎనీ వీక్నెస్ అక్కర్స్ ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ యథావిధిగా ఈరోజు ఏదైతే రేంజ్లో మార్కెట్ స్టే చేసిందో అదే రేంజ్కి మనం షిఫ్ట్ అవుతాం. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.